ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు 160 గజాల్లో కట్టిన మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇండివిజువల్ హౌస్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చూడండి, ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్ ప్రత్యేకత వచ్చేసరికి మనకి ఓపెన్ ఏరియా అయితే బాగా రావడం జరిగింది. అంతేకాకుండా కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. మనకి రైట్ సైడ్లో వచ్చేసరికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మనకి 2 బైక్స్ పార్కింగ్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకి 2 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇది మనం ఇప్పుడు స్టేర్ కేస్ అయితే చూపిస్తున్నాను మీకు. చూడండి, మనకి ఎంట్రన్స్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి, మంచి ఫ్లోరింగ్ టైల్స్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు. ఈ పక్కన మనకి గార్డెన్ ఏరియా, అంతేకాకుండా బైక్స్ పార్కింగ్ చేసుకునే ఏరియా కింద కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ ఒక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. మనకి సౌత్ సైడ్ వచ్చేసరికి మనకి 1.5 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా స్టేర్ కేస్ కింద నుంచి కూడా వెళ్ళే విధంగా అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మనకి ఎంట్రన్స్ వాల్ కూడా చూడండి, వీళ్ళు వాల్ టైల్స్ కాకుండా పెయింటింగ్తో అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి ఎంట్రన్స్ గుమ్మం అంతా కూడా టేక్ గుమ్మం అయితే తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం హాల్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. పైన మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి, మంచి కలర్ కాంబినేషన్తో అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు. మనకి లెఫ్ట్ సైడ్ వాళ్ళకి లైట్ బ్లూ అయితే తీసుకున్నారు వీళ్ళు. అంతేకాకుండా మనకి హాల్ అంతా కూడా చూడండి చాలా పెద్దగా అయితే రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వాడిన టైల్స్ వచ్చేసరికి 2x2 డబుల్ లేయర్ టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక స్క్వేర్ టైపు బార్డర్ కూడా తీసుకున్నారు. మీకు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద అయితే రావడం జరిగింది. మొత్తం అంతా కూడా ఇక్కడ 6x6 మంచం పట్టే విధంగా అయితే ఇక్కడ వీలుగా ఉందన్నమాట. పైన కూడా చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా సింపుల్గా అయితే తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ అంతా కూడా మంచిగా అయితే తీసుకున్నారు. లైట్ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇక్కడ వెస్టర్న్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది, కంబోర్డ్. అంతేకాకుండా మనకి 7 feet వరకు వాల్ టైల్స్ అయితే అంటించడం జరిగిందనమాట. ఇక్కడ ట్యాప్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వాడడం జరిగింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పరంగా క్వాలిటీ పరంగా చాలా బాగా అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఈ బిల్డింగ్ అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు కాంటాక్ట్ చేసి ఖచ్చితంగా ఈ వివరాలు అయితే తెలుసుకోండి. ఎవరైనా చూడడానికి వస్తానన్నా సరే మమ్మల్ని అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి, తీసుకెళ్ళి చూపిస్తాము. అంతేకాకుండా ప్రజెంట్ అయితే మనం డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి ఫ్రెండ్స్. చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఇక్కడ చూడండి మనకి కిచెన్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నాం అనమాట. మనకి యూ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ వాల్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు వీళ్ళు. మనకి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. మనకి ప్రతి రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే చక్కగా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి చిన్న వాల్ యూనిట్ అయితే తీసుకోవడం జరిగింది. వాల్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట వీళ్ళు. ఇక్కడ మనకి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4x5 విండో అయితే తీసుకోవడం జరిగింది. UPVC డోర్స్ అయితే ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది అనమాట. సేఫ్టీ గ్రిల్కి SS రైలింగ్ అయితే పెట్టడం జరిగింది. స్టీల్ ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టారనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వీడియోస్ మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనం ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి ఏలూరు సరౌండింగ్స్లో అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. ఈ బిల్డింగ్ ఏరియా వచ్చేసరికి మనకి 160 స్క్వేర్ యార్డ్స్లో అయితే నిర్మించడం జరిగిందనమాట. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి 12x12 కన్నా ఇంకా పెద్దగా రావడం అయితే జరిగిందనమాట. వాల్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంటీరియర్ వర్క్ అయితే పూర్తిగా ఎక్కడ జరగలేదు ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఇంటీరియర్ వర్క్ కూడా చేసి అప్పచెప్తారనమాట. పక్కా వాస్తు ప్రకారంగా అయితే ఈ బిల్డింగ్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. అంతా కూడా వాల్ ర్యాక్స్ థిక్నెస్ కూడా మనకి మంచి మందంగా అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ కూడా చూడండి మనకి 5x6 పెద్ద బాత్రూమ్ అయితే రావడం జరిగింది.
ఇక్కడ కూడా వీళ్ళు వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ బాత్రూమ్కి వచ్చేసరికి వీళ్ళు కూడా ఇక్కడ వెస్ట్రన్ కంబోర్డ్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నుంచి మనం ఇలాగా బయటకు వచ్చేస్తాం అనమాట. ఇదంతా కూడా మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మనకి చిన్న ఆర్చ్ డిజైన్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక నార్త్ సైడ్ డోర్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నార్త్ వైపు సెట్ బ్యాక్ అయితే చూడండి 6 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ ట్యాప్, అంతేకాకుండా ఇంకొక ట్యాప్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. 2 feet సెట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మనకి వాటర్ లైన్ కానీ సప్లై కానీ ఎటువంటి ఇబ్బంది లేదనమాట. సెట్ బ్యాక్స్ అయితే బాగా ఇచ్చారు వీళ్ళు. ఇక్కడ మనకి అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసరికి ఇక్కడ ఇండియన్ కంబోర్డ్ అయితే తీసుకున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి. ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి స్పేషియస్ విధంగా చెప్పుకుంటే నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ చాలా బాగా సెట్ బ్యాక్స్ అయితే వదిలారు ఫ్రెండ్స్ వీళ్ళు. సార్ పైన కూడా చూపిస్తాను. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 60 lakhs అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫైనల్ రేట్ అయితే ఏమీ కాదు, నెగిషియబుల్ ఉంటుంది. ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అయితే చేయండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి చుట్టూ కూడా ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. చుట్టూ కూడా మనకి బిల్డింగ్స్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఇంటి ముందు కూడా మనకి సీసీ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది. పైన కూడా చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా 9/12 పిల్స్ అయితే ఇక్కడ యూజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిల్డింగ్స్, సైట్స్ అమ్మదలిచిన కొనదలిచిన వివరాలు తెలుసుకోండి. మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి. జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ.